నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. నేటి ఆధునిక జీవనశైలి యువతను జబ్బుల సాలెగూటికి నెడుతున్న నేపథ్యంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు యువత ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం. నేటి యువతరం అనారోగ్యానికి చిరునామాగా మారుతున్నారు. ఆధునిక జీవనశైలి మూలంగా అనివార్యంగా మారుతున్న అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ యువతరానికి అధిక బరువును, స్థూలకాయాన్ని శాపంగా అంటగడుతున్నాయి. మొత్తంగా నేటి యువతరం క్రమక్రమంగా జబ్బుల సాలెగూటులో చిక్కుకుపోతోంది. ఈ నేపథ్యంలో యువతరానికి ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. యువత పరవళ్లు తొక్కే ఉత్తేజానికి ప్రతీక. కానీ నేడు యువతీ యువకుల్లో చోటు చేసుకున్న ఆహారపరమైన, విహారపరమైన అలవాట్లు వారి ఉత్తేజంతో పాటే ఆరోగ్యాన్ని కూడా హరిస్తున్నాయి. నేటి హైటెక్ చదువుల సాలెగూటలో చిక్కి యువతరం ఇటు చక్కటి వ్యాయామానికి, అటు సవ్యమైన ఆహార అలవాట్లకు దూరమవుతున్నారు. వ్యాయామానికి దూరమవడంతో నేటి యువత ఫిట్నెస్ కు దూరమై యుక్త వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలకు దగ్గరవుతోంది. అలాగే చిరుతిళ్లు, అనారోగ్యకర ఆహారపు అలవాట్లకు దగ్గరై ఆరోగ్యాన్ని దూరం చేసుకుంటోంది. చాలా వరకు మనకు తెలుసు, 35 కంటే 40% వరకు మనకు పిల్లలందరూ కూడా చాలా ఒబిసిటీలో బాధపడుతున్నారు. అంటే స్థూలకాయంతో. తర్వాత వాళ్ళలో ఎక్సర్సైజ్ పట్ల మంచి ఆసక్తి అసలు పూర్తిగా తగ్గిపోయింది. అదేవిధంగా వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితికి లోనవుతున్నారు. ఇప్పుడు మీరు ఒక సైకాలజిస్ట్ కానీ, సైకాట్రిస్ట్ కానీ క్లినిక్లో చూస్తే ఎంతోమంది యువత అడ్వైస్ గురించి వెళ్తున్నారు. సో ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే, ఈ టీనేజ్లో కావాల్సినటువంటి మంచి స్టిమ్యులస్, మంచి ఎక్స్పోజర్ వాళ్ళకి దొరకలేకపోతుంది, ముఖ్యంగా చదువుల భారం వల్ల. సో దీనివల్ల వాళ్ళకి వ్యాయామంలో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశము, ఆసక్తి రెండు కూడా తగ్గిపోతున్నాయి. అందువల్ల వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ క్రమంగా తగ్గి లావుగా అయిపోవడము, ఫిట్నెస్ పట్ల ఆసక్తి చూపించకపోవడము, తర్వాత చాలామందికి మెడ, నడుము, వేరే కండరాలకు సంబంధించిన వ్యాధులు కూడా పెరిగిపోవడము మనం తరచుగా చూస్తున్నాం. యువకుల్లో, యువతీ యువకులు ఇద్దరిలో కూడా ఆహారపరమైన అలవాట్లు కూడా ఇదే టైంలో శరీరానికి అలవాటు పడతాయి.